హాయ్ ఫ్రెండ్స్, మీకు ఇంగ్లీష్ అనేది ఈరోజు ఎంత ఈజీయో, ఎంత సులభంగా నేర్చుకోవచ్చో నేను మీకు చెప్తాను. వాస్తవంగా నాకు తెలిసింది ఏంటంటే, నాకు తెలిసినంత వరకు ఇంగ్లీష్ అనేది తెలుగు కంటే చాలా ఈజీ. మనం తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఎలా వెళ్ళాలి, సో ఇంగ్లీష్ను ఎలా నేర్చుకోవాలనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాస్తవంగా చెప్పాలంటే ఇంగ్లీష్ అనేది చాలా ఈజీ అండి తెలుగు కంటే. అయితే ఎలా ఈజీ అనేది మనం చూడాలి. మెయిన్గా ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే మనం చేయాల్సిన పని సెంటెన్స్ ఫార్మేషన్. సో సెంటెన్స్ ఫార్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. వాస్తవంగా మనకు గ్రామర్ కానీ, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, తర్వాత ప్రిపోజిషన్స్ ఇవన్నీ అవసరమే, కానీ వీటికంటే ఇంపార్టెంట్ సెంటెన్స్ ఫార్మేషన్. సో ఈ గ్రామర్ లేకుండా, ఎటువంటి గ్రామర్తో టచ్ లేకుండా మీకు ఇంగ్లీష్ నేను ఈజీగా నేర్పించగలను. ఓకేనా? ఈ ప్రొనౌన్సియేషన్ కానీ వొకాబులరీ అనేది నథింగ్, ఈ తర్వాత విషయం. మెయిన్గా మనం చేయాల్సింది ఏంటంటే సెంటెన్స్ ఫార్మేషన్. సెంటెన్స్ ఫార్మేషన్ వచ్చిందంటే ఇంగ్లీష్లో అనర్గళంగా ఈజీగా మాట్లాడవచ్చు అండి. నేను తెలుసుకున్న విషయం అది. కాబట్టి నేను ఇంగ్లీష్ అనేది చాలా సులభంగా మీకు మన జనరల్గా మనం మాట్లాడుకున్నట్టే, మన ఫ్రెండ్స్ తోటి మాట్లాడుకున్నట్టే మీకు నేర్పిస్తాను. సో కాబట్టి మీరు ఈ క్లాస్ వినండి, ఇది చాలా ఇంపార్టెంట్ క్లాస్. ఓకేనా? సో అదేవిధంగా ఈ క్లాస్ నచ్చితే మీ ఫ్రెండ్స్కు అందరికి కూడా షేర్ చేసేయండి, లైక్ కొట్టండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ క్లాస్. చాలా సింపుల్గా మనం ఎలా సెంటెన్స్ ఫామ్ చేయొచ్చో నేను మీకు చూపెడతాను. వాస్తవానికి చాలామంది ఇంగ్లీష్ నేర్పే వాళ్ళు అది ఇది అని చాలా అడవుడు చేస్తారు. ఏ అడవుడు అవసరం లేదు. ఇంగ్లీష్ అనేది చాలా ఈజీ విత్ సెంటెన్స్ ఫార్మేషన్. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్. సో మనం ఇంగ్లీష్లో సెంటెన్స్ ఫామ్ చేయాలి అంటే ఓన్లీ 4 థింగ్స్ అవసరం. 4 థింగ్స్. ఎలాంటి సెంటెన్స్ అయినా ఫామ్ చేయడానికి 4 థింగ్స్ మనకు అవసరం ఉంటుంది. అదేందో ఇప్పుడు మీకు చెప్తాను. ఫస్ట్ సబ్జెక్ట్ ప్రొనౌన్స్. ఫస్ట్ వన్ సబ్జెక్ట్ ప్రొనౌన్స్. ఫస్ట్ వన్ సబ్జెక్ట్ ప్రొనౌన్స్. వాట్ ఈస్ ద సబ్జెక్ట్ ప్రొనౌన్స్ మనకు తెలుసు ఆల్రెడీ. ఏంటి అవి? ఐ, యు, దే, he, she, it. ఓకే? సో 7 సబ్జెక్ట్ ప్రొనౌన్స్. సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఎన్ని? 7. ఇవి దీస్ ఆర్ ప్లే ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఫార్మేషన్ ఆఫ్ ద సెంటెన్స్ ఇన్ ఇంగ్లీష్. సో ఐ, వి, యు, దే, ఈ, సి, ఇట్. దే, ఈ, సి, ఇట్. ఐ అంటే నేను, వి అంటే మేము, యు అంటే నీవు, దే అంటే వారు, ఈ అంటే అతను, సి అంటే ఆమె, ఇట్ అంటే అది లేక ఇది. సో టోటల్గా ఇంగ్లీష్లో ఉన్న పర్సన్స్ను, మొత్తం ఈ ప్రపంచంలో ఇంగ్లీష్లో ఉన్న పర్సన్స్ను ఓన్లీ 7 మెంబర్స్ చెప్పుకుంటారు. వాళ్ళే ఐ, వి, యు, దే, ఈ, సి, ఇట్. సో వీటిని మళ్ళీ 2 గ్రూప్స్ చేయొచ్చు. ఫస్ట్ 4 కమింగ్ అండర్ 1 గ్రూప్. సో నెక్స్ట్ 3 అనేది వేరొక గ్రూప్లో వస్తాయి. అంటే ఇవన్నీ ఒకటే గ్రూపు, మళ్ళీ దీన్ని 2 గ్రూప్లో మనం చేసుకోవచ్చు. ఓకే, ఎందుకు చేస్తున్నాం అనేది మీకు ముందు ముందు తెలుస్తుంది. సో ఐ, వి, యు, దే, ఈ, సి, ఇట్. సో 7 సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అవసరం. నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్ ఫామ్ చేయడానికి ఇంగ్లీష్లో సెకండ్ కావాల్సిన థింగ్ ఏంటంటే హెల్పింగ్ వర్బ్స్. హెల్పింగ్ వర్బ్స్. సో హెల్పింగ్ వర్బ్స్ ఎన్ని హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి? మొత్తం 63 హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయండి. అంటే 63 హెల్పింగ్ వర్బ్స్. అంటే హెల్పింగ్ వర్బ్స్, బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, హ్యావ్ బీన్ ఫార్మ్స్, ఇవన్నీ మనం తీసుకున్నట్టయితే ఇవన్నీ సెంటెన్స్లో మనకు హెల్ప్ చేస్తాయి. కాబట్టి వీటిని మనం హెల్పింగ్ వర్బ్స్ అని అంటున్నాం. తెలుసు కదా వాట్ ఈస్ ద హెల్పింగ్ వర్బ్స్? డూ, డిడ్, డస్, కెన్, కుడ్, షుడ్, మస్ట్, మే, మైట్, వుడ్, విల్, షెల్, have to, has to, shall have to, will have to, need to, needs to, would like to, wish to, wishes to. Okay? Wish to, want to, wants to, wanted to, able to, used to, willing to, planning to, going to, bought to, dare to. Next, have, has, had, shall have, will have, could have, would have, should have, must have, may have, might have.
నెక్స్ట్ am is are, was were, shall be, will be, can be, could be, should be, would be, must be, may be, might be, have to be, has to be, shall have to be, will have to be, need to be, needs to be, had to be, would like to be, wish to be, wishes to be, wished to be, want to be, wants to be, wanted to be, able to be, used to be, willing to be, planning to be, going to be, bought to be, dare to be, have been, has been, had been, shall have been, will have been, could have been, would have been, must have been, may have been, might have been. సో వీటిని చూసి ఏం భయపడకండి, ఎందుకంటే ఇవి చాలా ఈజీ. ప్రాక్టీస్ చేసింది ఉంటే ఈజీ, అంటే వీటిని ప్రాక్టీస్ చేసుకోవాలి, వీటి మీనింగ్స్ కూడా మనకు తెలియాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ ముందు క్లాస్లో వీటి మీనింగ్స్ ఏంది అనేది నేను క్లియర్గా చెప్తాను, ఒక్కొక్క హెల్పింగ్ వర్బ్ని తీసుకొని ఒక్కొక్క క్లాస్లో. కాబట్టి డోంట్ టెన్షన్ అబౌట్ ఇట్. నెక్స్ట్ థర్డ్ అంటే మనం తీసుకున్నట్టయితే నార్మల్ వర్బ్స్. నార్మల్ వర్బ్స్ అనేటివి మీకు తెలుసు ఆల్రెడీ, మనం చిన్నప్పుడు నేర్చుకుంటూ ఉంటాం. సో వాట్ ఆర్ దెమ్? వాక్, రైట్, రీడ్. సో దేర్ ఆల్ నార్మల్ వర్బ్స్. స్లీప్, play, drive. So these are all, when you observe, these are all normal verbs. Okay, so ఒక 500 నార్మల్ వర్బ్స్ నేర్చుకుంటే చాలు. ఆల్రెడీ మామూలు పర్సన్ కూడా 200 వరకు నార్మల్ వర్బ్స్ చెప్పగలుగుతాడు. అంతేందుకు మనం డైలీ యూజ్ చేసే తెలుగులో కూడా నార్మల్ వర్బ్స్ వస్తూనే ఉంటాయి. గో, కమ్, సో దిస్ లైక్. సో ఈ నార్మల్ వర్బ్స్ ఒక 500 వరకు తెలిస్తే మనకు సరిపోతుంది. నెక్స్ట్ ఫోర్త్, ఈ సెంటెన్స్ ఫార్మేషన్లో ఇంపార్టెంట్ రోల్ పోషించేటువంటిది ఏంటంటే జనరల్గా డబ్ల్యూహెచ్ వర్డ్స్. థర్డ్ వన్ డబ్ల్యూహెచ్ వర్డ్స్. సో డబ్ల్యూహెచ్ వర్డ్స్ మీకు తెలుసా ఏంటి అవి? వాట్ అంటే ఏమిటి, వెన్ ఎప్పుడు, వై ఎందుకు, వేర్ ఎక్కడ, విచ్ ఇది లేక అది, విచ్ ఇది లేక అది. నెక్స్ట్ హూ ఎవరు, హూస్ ఎవరి యొక్క, హూమ్ ఎవరితో, హౌ ఇలా. సో ఇక్కడ మనకు 4 థింగ్స్ ఉన్నాయి అండి. సబ్జెక్ట్ ప్రొనౌన్స్, ఐవియు, దే, ఈసీ, హెల్పింగ్ వర్బ్స్ 63 ఇంతకుముందు చెప్పాను మీకు. నార్మల్ వర్బ్స్ ఆల్రెడీ యూ నో అబౌట్ ద నార్మల్ వర్బ్స్. డబ్ల్యూహెచ్ వర్డ్స్. సో డబ్ల్యూహెచ్ వర్డ్స్ మెయిన్లీ యూజింగ్ ఇన్ ఆస్కింగ్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ ద సెంటెన్స్. సో సెంటెన్స్ లోపల మనం క్వశ్చన్స్ అడగాలి అంటే డబ్ల్యూహెచ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ విధంగా మనం ఈ 4 థింగ్స్ తోటి మనం 4 సెంటెన్స్ ఫామ్ చేయొచ్చు. 4 సెంటెన్స్ మనం ఫామ్ చేస్తున్నాం. ఆ సెంటెన్స్ ఎలా ఫామ్ చేస్తాం అనేది మీకు ఇప్పుడు నేను చెప్తాను. ఎలా సెంటెన్స్ ఫామ్ చేస్తాం అనేది మీకు ఇప్పుడు నేను చెప్తాను. ఓకేనా? రైట్. సో ఫస్ట్ మనం సెంటెన్స్ అంటే ఇంగ్లీష్ నేర్చుకోవడంలో సెంటెన్స్ ఫార్మేషన్ ఇస్ ఇంపార్టెంట్. సో సెంటెన్స్ ఫార్మేషన్లో ఈ 4 ఇంపార్టెంట్: సబ్జెక్ట్ ప్రొనౌన్స్, నార్మల్ వర్బ్స్ అండ్ హెల్పింగ్ వర్బ్స్ యాజ్ వెల్ యాజ్ డబ్ల్యూహెచ్ వర్డ్స్. ఓకే, నేను ఇప్పుడు మీకు ఈ సెంటెన్స్ ఫార్మేషన్లో ఈ 4 అనేది చాలా ఇంపార్టెంట్. అయితే మనకి ఇక్కడ కౌంట్ చేసుకోవచ్చు ఈ వీటి నుంచి ఎన్ని సెంటెన్స్ ఫామ్ చేయొచ్చు అనేది మీకు చెప్పాను నేను ఆల్రెడీ. ఒకటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 7 సబ్జెక్ట్ ప్రొనౌన్స్, 63 హెల్పింగ్ వర్బ్స్, 500 నార్మల్ వర్బ్స్ ఇంటూ 4 సెంటెన్స్ ఫామ్ చేయాలి. 4 సెంటెన్స్ ఫామ్ చేయాలి. నెక్స్ట్ 9 డబ్ల్యూహెచ్ వర్డ్స్: వాట్, వెన్, వై, వేర్, విచ్, హూ, హూస్, హౌ ఇలా. నెక్స్ట్ ఈ డబ్ల్యూహెచ్ వర్డ్స్ని మనం 2 సెంటెన్స్లో యూజ్ చేస్తాం. నెగిటివ్ సెంటెన్స్లో యూజ్ చేస్తాం, పాజిటివ్ సెంటెన్స్లో యూజ్ చేస్తాం. కాబట్టి 7 × 63 × 500 × 4 × 9 × 2 కొట్టండి ఒకసారి. ఎంత వస్తుంది? సుమారు 2 కోట్ల సెంటెన్స్లు ఫామ్ అవుతున్నాయండి. 2 కోట్ల సెంటెన్స్లు ఫామ్ అవుతున్నాయి మనకు. 2 కోట్ల సెంటెన్స్ ఫామ్ అవుతాయి. ఆ సెంటెన్స్ని ఎలా ఫామ్ చేస్తారో ఇప్పుడు మీకు చెప్తాను నేను. ఒక క్లారిటీగా ఒక హెల్పింగ్ వర్బ్, ఒక సబ్జెక్ట్ ప్రొనౌన్, ఒక నార్మల్ వర్బ్, అదేవిధంగా డబ్ల్యూహెచ్ వర్డ్స్ యూజ్ చేస్తూ సెంటెన్స్ ఎలా ఫామ్ చేయొచ్చో ఇప్పుడు నేను క్లియర్గా చెప్తాను మీకు. ఓకే, కానీ ఈ 4 టైప్స్ ఆఫ్ ద థింగ్స్ వీఆర్ యూజింగ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ సెంటెన్స్. సో ఇంగ్లీష్ అనేది చాలామంది అనుకుంటారు చాలా కష్టం, ఇబ్బంది అనుకుంటారు. కానీ ఇంగ్లీష్ అంత ఈజీ వేరే ఏది కాదండి. చాలామంది ఆ ఇంగ్లీష్ హార్డ్ అని ఒక బ్రెయిన్లో ఫిక్స్ చేసుకొని
చాలామంది, నేను కూడా ఒకప్పుడు సఫర్ అయ్యేవాడిని. చాలామంది అలా సఫర్ అవుతున్నారు. సఫర్ కావాల్సిన అవసరం లేదు. తెలుగు కంటే ఎంత ఈజీ అంటే అంత ఈజీ. ఇంగ్లీష్ వానికి తెలుగు అని వస్తూ రాదు, కానీ మన ఇండియన్స్ కంపల్సరీ ఇంగ్లీష్ అనేది ఈజీగా వస్తుంది. ఎందుకంటే మనకు 56 లెటర్స్ దాదాపు, ఇక్కడ 26 లెటర్స్. ఓకేనా? కాబట్టి మనం ఈ విధంగా ఇంగ్లీష్ అనేది ఈ హెల్పింగ్ వర్బ్స్ తోటి మనం ఎలా సెంటెన్స్ ఫామ్ చేసేసి ఇంగ్లీష్ మాట్లాడతామో మీకు క్లియర్గా క్లారిటీగా నేను చెప్తాను. ఓకేనా? రైట్. హౌ కెన్ యూ మేక్ ద సెంటెన్స్ రైట్ నౌ? సుమారు ఈ ఫోర్ థింగ్స్ అంటే 4 things తోటి అంటే 7 సబ్జెక్ట్ ప్రొనౌన్స్, 500 నార్మల్ వర్బ్స్, నెక్స్ట్ 9 WH వర్డ్స్ అండ్ 563 హెల్పింగ్ వర్బ్స్ యాజ్ వెల్ యాజ్ 4 సెంటెన్స్. వీటితో మనం 2 కోట్ల సెంటెన్స్ ఫామ్ చేయవచ్చు. 2 కోట్ల సెంటెన్స్ అంటే మాటలు కాదు. పొద్దున మనం లేచింది మొదలు మనం సాయంత్రం పడుకునేంత వరకు ఈ మధ్యలో మాట్లాడే అన్ని వర్డ్స్ కూడా ఇలానే వస్తాయి. 2 కోట్ల సెంటెన్స్లో వస్తాయి. 1000 అంటే 1000 మనం నార్మల్ వర్బ్స్ తీసుకుంటే 3 కోట్ల సెంటెన్స్ పైన మనం సుమారు 4 కోట్ల దగ్గర దాకా సెంటెన్స్ ఫామ్ చేయవచ్చు ఇంగ్లీష్లో. తెలుసా? ఇంతే ఇంగ్లీష్లో ఏం లేదండి. చాలామంది అనుకుంటారు ఇంగ్లీష్ అంటే ఏందో అనుకుని భయపడి చాలామంది కెరియర్ వాళ్ళ యొక్క ప్రొఫెషన్లో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇప్పుడు మన పిల్లలు చాలా మటుకు మాట్లాడేది బ్రోకెన్ ఇంగ్లీష్. అంటే దే ఆర్ నాట్ యూజింగ్ హెల్పింగ్ వర్బ్స్, నార్మల్ వర్బ్స్, సెంటెన్స్ ఫార్మేషన్. కమ్ రే, గో రే, దిస్ ఈస్ నాట్ కరెక్ట్. This is not correct. Okay? How we are using okay, these 4 things in sentence formation right now. Okay? Right. So, మీకు ఇప్పుడు నేను ఒక హెల్పింగ్ వర్బ్ తీసుకొని సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలో మీకు నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, కెన్ అనే ఒక హెల్పింగ్ వర్బ్స్ తీసుకున్నాను. కెన్ అనే హెల్పింగ్ వర్బ్స్ తీసుకొని సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలి అనే సెంటెన్స్ మనం ఎందుకు ఫామ్ చేస్తున్నాం ఇక్కడ అంటే సెంటెన్స్ అనేది ప్లే ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఇంగ్లీష్ ఫ్లూయెన్స్. సో ఓకే, ఇంగ్లీష్ లెర్నింగ్. ఓకే, సెంటెన్సెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. దే ఆర్ ప్లేయింగ్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ఫ్లూయెన్స్ ఆఫ్ ద ఇంగ్లీష్, అంటే లెర్నింగ్ ఆఫ్ ద ఇంగ్లీష్, స్పీకింగ్ ఆఫ్ ద ఇంగ్లీష్. సో దట్స్ వై we are using 4 things, okay, in sentence formation: helping verbs, normal verbs, and subject pronouns as well as WH words. వీటితో మనం 4 సెంటెన్స్ ఫామ్ చేస్తాం. ఓకే, రైట్. సో ఎలా ఫామ్ చేస్తాం? కెన్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకుందాం. నెక్స్ట్ యూ అనేది ఒక సబ్జెక్ట్ ప్రొనౌన్. యూ, గో. సో గో అనేది మనకు నార్మల్ వర్బ్. అంటే నార్మల్ వర్బ్లో చాలా 5 ఫామ్స్ ఉంటాయి. బేస్ ఫామ్ అని, ఎస్ఈఎస్ ఫామ్, ఇంగు ఫామ్, తర్వాత పాస్ట్ ఫామ్స్, ఇట్లా అలా ఉంటాయి. అవి తర్వాత మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. బట్ ఇక్కడ మనం గో అనే ఒక నార్మల్ వర్బ్ని తీసుకొని మనం ఎలా సెంటెన్స్ ఫామ్ చేద్దామో ఒకసారి చూద్దాం. సో చూడండి, వెరీ ఈజీ అండి. సెంటెన్స్ ఫార్మేషన్ అనేది చాలా ఈజీ. ఓకేనా? ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫస్ట్ సబ్జెక్ట్ ప్రొనౌన్ తీసుకుంటున్నాం. యూ, సబ్జెక్ట్ ప్రొనౌన్. ఓకే, సబ్జెక్ట్ ప్రొనౌన్. నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్ తీసుకుంటున్నాం. సో హెల్పింగ్ వర్బ్ అని ఎందుకు అంటున్నాం? ఇట్ ఈస్ హెల్పింగ్ ఇన్ సెంటెన్స్ ఫార్మేషన్. దట్స్ వై కెన్ ఈస్ ద హెల్పింగ్ వర్బ్. కెన్, గో. ఒక సెంటెన్స్ ఫార్మేషన్ చూడండి. యూ కెన్ గో. నీవు వెళ్ళగలవు. నీవు వెళ్ళగలవు. నీకు అర్థమవుతలేదు, నువ్వు అక్కడికి వెళ్ళగలవు. యూ కెన్ గో, నువ్వు వెళ్ళగలవు. ఇది పాజిటివ్ సెంటెన్స్. పిఎస్ అంటే పాజిటివ్ సెంటెన్స్. నెక్స్ట్ సెకండ్, మనం క్వశ్చన్ అడగాలి. ఇప్పుడు ఇది పాజిటివ్ సెంటెన్స్. నెక్స్ట్ సెంటెన్స్ ఏంటంటే పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. అంటే క్వశ్చన్ అడగడం. ఎలా అడుగుతాం మనం? చూడండి, ఈ కెన్ ముందుకు తీసుకురావాలి. ఇక్కడ మధ్యలో నా కెన్ తీసుకురావాలి. కెన్ యూ గో, కెన్ యూ గో. క్వశ్చన్, కెన్ యూ గో. నీవు వెళ్ళగలవా, నీవు వెళ్ళగలవా. మనం అంటాం చూడండి, అక్కడ ఒక పని ఉంది, నువ్వు అక్కడికి వెళ్ళగలవా. అక్కడ వర్క్ ఉంది, చేసుకురాగలవా. అక్కడికి వెళ్ళగలవా. ఓకే, నది చాలా లోతుగా ఉంది, నువ్వు దాటగలవా. ఓకేనా? అలా. సో కెన్ యూ గో, నీవు వెళ్ళగలవా. అంటే
పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇంటరాగేటివ్ అంటే యు ఆర్ ఆస్కింగ్ క్వశ్చన్. నెక్స్ట్ సెంటెన్స్ నెగిటివ్ సెంటెన్స్. యూ కెనాట్ గో. యూ కెన్ నాట్ గో లేదా కాంట్ గో అనొచ్చు. యూ కెనాట్ గో. యూ కెనాట్ గో దట్స్ మీన్స్ నీవు వెళ్ళలేవు. నీవు వెళ్ళలేవు. ఇట్ ఈస్ నెగిటివ్ సెంటెన్స్. ఎన్ఎస్ దట్స్ మీన్స్ నెగిటివ్ సెంటెన్స్. నీవు వెళ్ళలేవు. యూ కెనాట్ గో. కాంట్ గో అనొచ్చు. ఓకే, కాంట్ గో, నువ్వు వెళ్ళలేవు. నెక్స్ట్ ఈ కెనాట్ని ఇటు ముందుకు తీసుకురండి. కాంట్ యూ గో. కాంట్ యూ గో అంటే అర్థం మీనింగ్ నీవు వెళ్ళలేవా. నీవు వెళ్ళలేవా. నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. చూడండి, నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఎంత ఈజీగా మనం 4 సెంటెన్స్ ఫామ్ చేసాం. ఈ 4 సెంటెన్స్ ఏంటండి? పాజిటివ్ సెంటెన్స్, పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. అంటే యూ కెన్ గో, నీవు వెళ్ళగలవు. కెన్ యూ గో, నువ్వు వెళ్ళగలవా. ఓకే, యూ కెన్ గో, నువ్వు వెళ్ళగలవు, పాజిటివ్ సెంటెన్స్. కెన్ యూ గో, నువ్వు వెళ్ళగలవా, పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. యూ కెనాట్ గో, నువ్వు వెళ్ళలేవు, బికాస్ దెర్ ఆర్ వెరీ హై ట్రాఫిక్ ఇన్ సిటీ, దట్స్ వై. ఓకే, యూ కెనాట్ గో అట్లా అడుగుతాం మనం, ఆ విధంగా అడుగుతాం. కెనాట్ యూ గో, నువ్వు వెళ్ళలేవా. నువ్వు వెళ్ళలేవా, అక్కడ అంత ప్రాబ్లం ఉందా, నువ్వు వెళ్ళలేవా అని అడుగుతాం. అంటే ఈ విధంగా 4 సెంటెన్స్ ఇక్కడ ఫామ్ చేసాం. చూడండి ఎంత ఈజీగా సెంటెన్స్ ఫామ్ చేసాం. చాలా ఈజీ అండి సెంటెన్స్ ఫార్మేషన్ అనేది. యూ కెన్ గో, నువ్వు వెళ్ళగలవు. కెన్ యూ గో, నువ్వు వెళ్ళగలవా. యూ కెనాట్ గో, నువ్వు వెళ్ళలేవు. కెనాట్ యూ గో, నువ్వు వెళ్ళలేవా. చూడండి, ఇప్పుడు మనం దీన్ని అంటే 4 సెంటెన్స్ ఫామ్ అయినాయి ఇక్కడ. పాజిటివ్ సెంటెన్స్, పాజిటివ్ ఇంటరాగేటివ్, నెగిటివ్, నెగిటివ్ ఇంటరాగేటివ్. ఇప్పుడు వీటిని డబుల్ హెచ్ వర్డ్స్ యూజ్ చేసి మనం క్వశ్చన్స్ ఏ విధంగా అడగచ్చు ఒకసారి చూద్దాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ డబుల్ హెచ్ ఒక తీసుకుంటాను. వై, వై. సెకండ్ వెన్, వేర్, హౌ. ఓకే, హౌ. సో నెక్స్ట్ whose, whose. Next whom. Next which. Next who. Okay, who. Okay, why, what. Next what. So వీటిని what, why, when, where, how, whose, whom, which, who. 1 2 3 4 5 6 7 8 9 డబుల్ హెచ్ వర్డ్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, వాట్, వై, వెన్, వేర్, హౌ, హూస్, హూమ్, విచ్, హూ. సో 9 డబుల్ హెచ్ వర్డ్స్ ఉన్నాయి, చూసారా. సో మీనింగ్ ఏంది? వాట్ అంటే ఏమిటి, వై అంటే ఎందుకు, వెన్ అంటే ఎప్పుడు, వేర్ అంటే ఎక్కడ, హౌ అంటే ఎలా, హూస్ అంటే ఎవరి యొక్క, హూమ్ ఎవరితో, నెక్స్ట్ విచ్ ఏది. ఓకే, విచ్ ఏది. నెక్స్ట్ హూ ఎవరు. అంటే 9 డబుల్ హెచ్ వర్డ్స్ మనకు తెలుసు. ఈ డబుల్ హెచ్ వర్డ్స్ తోటి మనం ఎలా క్వశ్చన్స్ అనేవి మనం అడుగుతాం వెన్ యూ ఆర్ ఆస్కింగ్ విత్ డబుల్ హెచ్ వర్డ్స్. సో డబుల్ హెచ్ వర్డ్స్ ఎక్కడ యూజ్ చేయాలంటే ఎక్కడైతే హెల్పింగ్ వర్బ్ ముందుకు వస్తుందో, ఇగో ఇక్కడ ఈ సెంటెన్స్లో అంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్లో మనం జనరల్గా నార్మల్గా డబుల్ హెచ్ వర్డ్స్ యూజ్ చేస్తూ ఉంటాం. సో ఎలా యూజ్ చేస్తున్నాం మనం ఇప్పుడు చూడండి ఒకసారి. వాట్ కెన్ యూ గో, వై కెన్ యూ గో, వెన్ కెన్ యూ గో, హౌ కెన్ యూ గో, విత్ హూస్, హూస్ కాడ విత్ యూజ్ చేయాలి. విత్ హూస్ కెన్ యూ, విత్ హూస్ వెహికల్ కెన్ యూ గో, విత్ హూమ్ కెన్ యూ గో, ఇన్ విచ్ కాలేజ్ కెన్ యూ గో, హూ కెన్ గో. హూ కెన్ గో, యూ అవసరం లేదు అక్కడ, హూ కెన్ గో. అంటే ఈ విధంగా మనం క్వశ్చన్స్ అడగవచ్చు. వాట్ కెన్ యూ గో, ఓకే, నువ్వు ఏమి వెళ్ళగలవు. వై కెన్ యూ గో, నువ్వు ఎందుకు వెళ్ళగలవు. వెన్ కెన్ యూ గో, నువ్వు ఎప్పుడు వెళ్ళగలవు. వేర్ కెన్ యూ గో, ఎక్కడికి వెళ్ళగలవు. హౌ కెన్ యూ గో, ఎలా వెళ్ళగలవు. విత్ హూస్ వెహికల్ కెన్ యూ గో, ఎవరి వెహికల్లో వెళ్ళగలవు. విత్ హూమ్ కెన్ యూ గో, ఎవరితో వెళ్ళగలవు. ఇన్ విచ్ ఇన్స్టిట్యూట్ కెన్ యూ గో, నువ్వు ఏ ఇన్స్టిట్యూట్లో వెళ్ళగలవు. హూ కెన్ గో, ఎవరు వెళ్ళగలరు. చూడండి, డబుల్ హెచ్ వర్డ్స్ మనం యూజ్ చేసి ఎన్ని సెంటెన్స్ ఫామ్ చేసాం. మళ్ళీ ఇక్కడ నెగిటివ్లో కూడా వీటిని యూజ్ చేసుకోవచ్చు. మనం ఇవాళ దాకా పాజిటివ్ ఇంటరాగేషన్లో యూజ్ చేసాం. ఇప్పుడు నెగిటివ్ ఇంటరాగేషన్ ఎలా యూజ్ చేస్తాం చూడండి. వాట్ కెనాట్ యూ గో, నువ్వు ఏమి వెళ్ళవు. ఓకే, వై కెనాట్ యూ గో, నువ్వు ఎందుకు వెళ్ళవు. వెన్ కెనాట్ యూ గో, నువ్వు ఎప్పుడు వెళ్ళవు.
వేర్ కెనాట్ యూ గో, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళలేవు. హౌ కెనాట్ యూ గో, నువ్వు ఎలా వెళ్ళలేవు. విత్ హూస్ కెనాట్ యూ గో, నువ్వు ఎవరితో వెళ్ళలేవు. లేదా విత్ హూస్ వెహికల్ కెనాట్ యూ గో, నువ్వు ఎవరి వెహికల్లో వెళ్ళలేవు. విత్ హూమ్ కెనాట్ యూ గో, నువ్వు ఎవరితో వెళ్ళలేవు. నెక్స్ట్ ఇన్ విచ్ ఇన్స్టిట్యూట్ కెనాట్ యూ గో, ఏ ఇన్స్టిట్యూట్లో నువ్వు వెళ్ళలేవు, ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళలేవు. హూ కెనాట్ గో, ఎవరు వెళ్ళలేరు. అంటే ఎన్ని సెంటెన్స్ ఇక్కడ ఫామ్ అయినా చూడండి ఒకసారి. అంటే ఈ సెంటెన్స్ ఫామ్ చేయడానికి మనకు 4 థింగ్స్ యూజ్ అయినాయి. ఒకటి సబ్జెక్ట్ ప్రొనౌన్స్, రెండవది హెల్పింగ్ వర్బ్స్, మూడవది నార్మల్ వర్బ్స్, నాలుగవది డబుల్-హెచ్ వర్డ్స్. అంటే ఇవి 4, వీటితో పాటు మనం 18 సెంటెన్స్ అంటే 22 సెంటెన్స్ మనం ఫామ్ చేసాం ఇక్కడ. ఓన్లీ కెన్తో, యూ మరియు కెన్తో మనం 22 సెంటెన్స్ ఇక్కడ మనం ఫామ్ చేయగలిగాం. అంటే చూడండి సెంటెన్స్ ఫామ్ చేయడం అనేది ఎంత ఈజీ అనేది. ఈ సెంటెన్స్ ఫామ్ చేయడంలోనే ఇంగ్లీష్ అనేది ఉంటుంది. చాలామంది సెంటెన్స్ ఫామ్ చేయడం రాకనే ఇంగ్లీష్లో మాట్లాడలేకపోతున్నారు, సైంటిఫిక్గా ఫ్లూయెంట్గా బ్రోకెన్ ఇంగ్లీష్తో మాట్లాడుతున్నారు ఈ సెంటెన్స్ ఫార్మేషన్ లేకనే. చాలామంది స్టూడెంట్స్ మనం చూస్తూ ఉంటాం, వాళ్ళు మాట్లాడిందే ఇంగ్లీష్ పర్ఫెక్ట్ అనుకుంటారు. కానీ ఇలా సెంటెన్స్ ఫామ్ చేస్తూ మనం మాట్లాడినప్పుడు మన ఇంగ్లీష్ తిరిగి అనేది ఉండదు. లండన్, అమెరికా లాంటి దేశాల్లో కూడా ఈ సేమ్ ఇదే మెథడ్ను ఫాలో అవుతుంటారు. సో కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ మెథడ్. ఇది మన దగ్గర ఉన్నది ఉంటే మనం ఖచ్చితంగా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాము. కదండి, మనం ఇది చేంజ్ చేసుకోవాలి, సబ్జెక్ట్ ప్రొనౌన్స్ యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు యూ కెన్ గో అన్నాం మనం, ఇక్కడ ఐ చూద్దాం. ఐ కెన్ గో, నేను వెళ్ళగలను. కెన్ ఐ గో, నేను వెళ్ళగలనా. కెనాట్ ఐ గో, నేను వెళ్ళలేను. ఓకేనా. ఐ కెనాట్ గో, నేను వెళ్ళలేను. కెనాట్ ఐ గో, నేను వెళ్ళలేనా. అంటే ఐ యూజ్ చేసాం యూకి బదులు. ఓకే, కెన్ బదులు షుడ్ యూజ్ చేసుకోవచ్చు, డూ యూజ్ చేయొచ్చు, కుడ్ యూజ్ చేయొచ్చు, షుడ్ యూజ్ చేయొచ్చు, మస్ట్ యూజ్ చేయొచ్చు, ఏమైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ గోకు బదులు వాక్, వయు, ఇవన్నీ మనం ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. అవునా కాదు. అంటే ఈ విధంగా మనం ఇటువంటి యూజ్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళగలం. ఓకే. సో కాబట్టి మనం సబ్జెక్ట్ ప్రొనౌన్స్ను, హెల్పింగ్ వర్బ్స్ను, తర్వాత నార్మల్ వర్బ్స్ను చేంజ్ చేస్తూ మనం ఈజీగా సెంటెన్స్ను ఫామ్ చేస్తూ వెళ్ళవచ్చు. ఓకేనా. సో ఎంత ఈజీ సెంటెన్స్ ఫామ్ చేయడం అనేది చూడండి ఒకసారి. అంటే ఈ విధంగా 7 సబ్జెక్ట్ ప్రొనౌన్స్, 63 హెల్పింగ్ వర్బ్స్, తర్వాత 500 నార్మల్ వర్బ్స్, 9 డబుల్-హెచ్ వర్డ్స్ తోటి మనం సెంటెన్స్ ఫామ్ చేస్తే మీకు ఆల్రెడీ చెప్పాను. ఏం చెప్పాను ఇక్కడ అంటే సుమారు 2 కోట్ల సెంటెన్స్ ఫామ్ అవుతుంది. చూడండి, 7 సబ్జెక్ట్ ప్రొనౌన్స్, 63 హెల్పింగ్ వర్బ్స్, 500 నార్మల్ వర్బ్స్ అండ్ 4 సెంటెన్స్ ఫామ్ చేస్తున్నాం. పాజిటివ్ సెంటెన్స్, పాజిటివ్ ఇంట్రాగేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ అండ్ 9 డబుల్-హెచ్ వర్డ్స్ నెగిటివ్లో పాజిటివ్లో యూజ్ చేస్తున్నాం. అంటే సుమారు 2 కోట్ల సెంటెన్స్ ఈజ్ ఈక్వల్ టు 2 కోట్ల సెంటెన్స్ అండి. 2 కోట్ల సెంటెన్స్ మనం ఈ సిస్టమ్ ద్వారా మనం తయారు చేయొచ్చు. నీకు ఇంకేం అవసరం అండి ఇంగ్లీష్ మాట్లాడడానికి? ఇంకేం అవసరం లేదు. సో రేపర్స్ నేను ఏం చేస్తా అంటే మీకు ఒక్కొక్క హెల్పింగ్ వర్బ్స్ను ఒక్కొక్క రోజు తీసుకొని మీరు క్లియర్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. దానివల్ల మీరు 45 to 50 డేస్లో మీరు ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోగలుగుతారు. ఓకే, 55 to 40 డేస్లో అంటే 45 to 50 డేస్లో ఈజీగా ఇంగ్లీష్ అనేది నేర్చుకోగలుగుతారు. ఓకే, చూడండి ఇక్కడ మనం ఎలా సెంటెన్స్ ఫామ్ చేసాము. చూడండి, యూ కెన్ గో, నీవు వెళ్ళగలవు, పాజిటివ్ సెంటెన్స్. కెన్ యూ గో, నువ్వు వెళ్ళగలవా, పాజిటివ్ ఇంట్రాగేటివ్. యూ కెనాట్ గో, నువ్వు వెళ్ళలేవు, నెగిటివ్ సెంటెన్స్. కెనాట్ యూ గో, నువ్వు వెళ్ళలేవా, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. మళ్ళీ డబుల్-హెచ్ వర్డ్స్, వై కెన్ యూ గో, వై కెనాట్ యూ గో. మనం ఇక్కడ ఏం లేదు చూడండి, ఈ కెన్